విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఇక ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. రైట్, విశాఖ ఉక్కు కర్మాగారం సంబంధించినటువంటి ప్రమాదంలో గాయపడిన వారిని లోకేష్తో పాటుగా మంత్రి నారా లోకేష్తో పాటుగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా వారికి బాధితులకు హామీ ఇస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా లోతైన విచారణ జరిపించాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు కానివ్వండి, కార్మిక నేతలు కానివ్వండి, కుటుంబ సభ్యులు కూడా కోరితే కనుక దానికి సంబంధించి ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తాము. అలాగే ఇందులో ఉన్నటువంటి బాధ్యులను కూడా ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ మీనా సిద్ధంగా ఉన్నారు. మీనా, చెప్పండి. రైట్ సాయిరామ్, ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటన ఏదైతే అయిందో అది ప్రమాదకరమో, చాలా దురదృష్టకరమైన సంఘటన. అయితే ఇప్పుడు విశాఖలోని 3 ప్రైవేట్ హాస్పిటల్స్ లోని క్షతగాతులను బాగా 80% వరకు కాలిపోయిన ప్రమాదంలోని ఇదైన ప్రమాదికులందరినీ, బాధితులందరినీ కూడా ఇక్కడ హాస్పిటల్స్ లోని జాయిన్ చేశారు. సో అయితే ఇక్కడ విశాఖ కిమ్స్ హాస్పిటల్ కి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మనకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. అయితే లోపలికి వెళ్లి బాధితుల్ని పరామర్శించి పేషెంట్స్ ని చూసి ఆయన ధైర్యం చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొంతమందికి ఏదైతే ఇక్కడ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించిన సమస్య ఏదైతే అయిందో దానికి గల కారణాలు కూడా మేము అధికారులను అడిగి తెలుసుకుంటున్నాము. దానికి తగిన చర్యలు తీసుకుంటాము. అదే విధంగా ఎవరైతే ఈ బాధ్యత వహించారో దానికి మేము కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నేరుగా చెప్పడం జరిగింది. అదే విధంగా ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి 10 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు ప్రభుత్వం తరపు నుంచి. అదే విధంగా ఇంకా మృతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 25 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా అయితే ప్రకటించడం జరిగింది అధికారికంగా. రైట్, ఈ సందర్భంగా కూడా అక్కడ కార్మిక నాయకులు కానీ, కుటుంబ సభ్యులు కానీ పవన్ కళ్యాణ్తో మాట్లాడే ప్రయత్నం చేశారా? వారు ఏమన్నా దీనికి సంబంధించి కూడా న్యాయం అని కోరారా? అవును సాయిరామ్, ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో పేషెంట్లు తాలూకా బాధితులు అయితే నేరుగా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే వారికైతే మాత్రం పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని చెప్పి పరామర్శించిన తర్వాత ధైర్యాన్ని చెప్పి ఆయన వారితో మాట్లాడారు. దీనికి కూలంకషంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము. అదే విధంగా అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి మేము అదేవిధంగా మేము చూస్తున్నాము, మాట్లాడతామని చెప్పేసి చెప్పారు. పూర్తి స్థాయిలోని వారికి భరోసా అయితే కల్పించారు పవన్ కళ్యాణ్. రైట్, థ్యాంక్ యూ మీనా. విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ కూడా బాధితులకు హామీ ఇచ్చారు.